శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు మన ముందున్నారు. డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము నామ మహిమ తెలియగరారండి, లలిత రహస్య సహస్రనామ ఫలితము తెలియగరారండి అని మనం ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం. ఆ రహస్యనామాలన్నీ ఏరి కూర్చి ఒక ముత్యాల హారంలాగా తయారు చేశారు. ఈరోజు ఏ నామం చెప్తారు మాకు? ఈరోజు 7వ నామం అండి. ఇది చాలా చక్కటి నామము. 7వ నామం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. అంటే కచము అంటే కురులు, అమ్మవారి యొక్క కేశ సంపద. అవి ఎట్లా ఉన్నాయి? ఇది అమ్మవారి కురుల సంపద అంటే చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక. అబ్బాబ్బాబ్బా, ఇన్ని ఉన్నాయి. అంటే 4 రకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయండి. చంపక పుష్పం అంటే సంపెంగ, మనకి అశోక పుష్పం తెలిసిందే, పున్నాగ పూలు తెలిసినవే. సౌగంధికం అనేది కూడా ఒక పుష్పం పేరు. ఇది మనకి సౌగంధిక పుష్పము ద్రౌపది, భీష్ముడు కలిసి హిమవన్ నగరంలో వాళ్ళు తిరిగేటప్పుడు అక్కడ సౌగంధిక పుష్పాలు ఉంటాయి. అవి కోసి భీముడు ద్రౌపదికి ఇవ్వటం కూడా మనం పురాణాల్లో చదువుతూ ఉంటాం. సౌగంధిక పుష్పాలు, ఆ పుష్పాలన్నిటికీ కూడా మంచి అద్భుతమైన సువాసన ఉంటుంది. ఆ సువాసన అమ్మవారి కురుల నుంచి వెళ్ళి వాటికి తాకిందరు. పుష్పాల వల్ల అమ్మవారి కుర్లు వాసన కాదు, ఆ సృష్టి ఆవిడది. పువ్వులతే ఉంది, సువాసన ఇస్తే ఉంటాయి, లేకపోతే లేదు. ఇప్పుడు సువాసన లేని పుష్పాలు కూడా బోల్డ్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. గడ్డి పువ్వులు ఉంటాయి, కానీ సువాసన ఉంటుంది. ఇవన్నీ అమ్మవారి కురుల్లోకి వెళ్ళబట్టి, ఇవన్నీ అమ్మవారి కురుల నుంచి సువాసనని పొంది మళ్ళీ ఆవిడ చేత అలంకరింపబడ్డాయి. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. లసత్ అంటే ఎప్పుడు మనం మెరుస్తున్నదని చెప్పుకున్నాం కదా. ఆవిడ యొక్క కురులు ఎటువంటి అత్యద్భుతమైనటువంటి పుష్ప సుగంధంతో మెరిసిపోతూ ఉన్నాయి అంటే, ఈ పుష్పాలన్నిటికీ కూడా ఆవిడ కురుల నుంచి ఒక పరిమళం వెళ్ళి వాటికి అంటే ఆ పువ్వులకి అందాన్ని, సౌరభాన్ని కూడా పెంచిందట. అవి ఏమి పుష్పాలంటే చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక. ఆ సాధారణంగా అందరూ ఏమి సామాన్య అర్థంలో ఎలా చెప్తారంటే, అమ్మవారి కురులకి చంపక పుష్పము, అశోక పుష్పము, సౌగంధిక పుష్పము, పున్నాగ పుష్పము యొక్క పరిమళం అంటింది అని చెప్తారు. అమ్మవారికి ఏం అవసరం అండి? ప్రతి సృష్టిలో ప్రతి వృక్షానికి, ప్రతి పుష్పానికి సుగంధాన్ని, అందాన్ని ఇచ్చిందే అమ్మవారు. ఆవిడ కురులకి ఈ పువ్వులతో అవసరం ఉంది, ఈ పువ్వులకే ఆవిడ కురులతో అవసరం. అవును కదా. ఆవిడ కురులకు, ఆవిడ కురులలో పెట్టుకోబట్టి ఈ పువ్వులకు ఆ కురుల యొక్క సుగంధం అంటింది. ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే దుష్టుడు కూడా మంచివాడు అవుతాట. కరెక్ట్. అట్లాగే పువ్వులకు వాసన లేకపోయినా ఆవిడ యొక్క కబరీభరంలో అలంకరించుకోబట్టి వీటికి సుగంధం వచ్చింది. అంటే ఆవిడ కురులకి సహజంగానే సువాసన ఉంది. సహజంగానే సువాసన ఉంది. సంపెంగ నూనె రాసేవారు పెళ్ళిళ్ళకి. మనకి మన అమ్మమ్మల పెళ్ళిళ్ళకి అవి చూసుకుంటేనండి, మన పాటల్లో సంపెంగ నూనెను కురులకు రాసి అని వస్తుంది. సీతా అమ్మవారి పాటల్లో కూడా సంపెంగ నూనె రాసేవారు. ఆ సంపెంగ నూనె ఏంటంటే ఒకసారి రాస్తే వారం రోజులు బట్టి ఆ కురులకు సుగంధం ఉండనే ఉంటుంది. సంపెంగ నూనె రాస్తే సంపెంగ పూల నూనె అసలు ఇప్పుడు మనకి ఎక్కడ స్వచ్ఛమైనది దొరకదు. ఆ రోజుల్లో సంపెంగ పూల నూనెని తీసుకొచ్చి పెళ్లి కూతురికి రాసేవారు. ఆ రాసినప్పుడు ఆ సుగంధం ఆ కురులకి ఎంతకీ కూడా ఒక వారం 10 రోజులు బట్టి అంటే ఉంటుంది అనమాట. అలా ఇక్కడ ఏంటంటే సంపెంగ పువ్వు కానీ, అశోక పువ్వు కానీ, పున్నాగ పువ్వు కానీ మామూలుగా పువ్వులుగా ఉన్నాయి. అవి అమ్మవారు అలంకరించుకోబట్టి అమ్మవారి కురులకి అసలు లేని సువాసన లేదు. అత్యద్భుతమైనటువంటి కేశ సౌందర్యంతో, విపరీతమైనటువంటి పరిమళంతో ఆవిడ యొక్క కురులు మెరిసిపోతూ ఉన్నాయట. జగత్తంతా ఆవిడదే. సువాసన అంతా పరిమళిస్తూ ఉంటుంది. గాలి వచ్చినప్పుడల్లా చూడండి మంచి సువాసన. అసలు అమ్మవారి కురులకండి దమ్మిళము అని ఒక పేరుంది.
దమ్మిళము అని. దమ్మిళము అది శ్రీనాథుడు రాశాడు, కాళిదాసు కూడా రాశాడు. దమ్మిళము అంటారు. దమ్మిళము అంటే సహజంగానే అమ్మవారి కురులు ఈ స్నానం చేసి తర్వాత ఆరబెట్టుకొని ఆ కురులను ముడి వేసినప్పుడు ఆ తడితో ఉన్నటువంటి ఒక సుగంధము చూడండి. తడితో ఉన్నటువంటి కురులకు ఒక చిన్నపాటి సుగంధం ఉంటుంది. ఇప్పుడు మనం ఏవో షాంపూలు అవి వేస్తాము. ఆ రోజుల్లో నీళ్ళల్లో రకరకాలైనటువంటి పరిమళ ద్రవ్యాలు కలిపేవారు. మహాపురాణపు స్త్రీలు కానీ రాణులు కానీ స్నానం చేసినప్పుడు గులాబీ అత్తర్లని, సంపంగి అత్తర్లని, మొగలి వాసనతో ఉన్నటువంటి ఈ పరిమళాలన్నీ కలిపిన నీళ్ళతో వాళ్ళు స్నానం చేసేవారు. ఆ స్నానం చేసిన కురుల్ని ఎండబెట్టుకొని కొంచెం తడి ఆరక మునుపు వాళ్ళు కేశ సంపదని మళ్ళీ చక్కగా చుట్టుకొని ఉంటే ఆ వేసుకున్న ముడిని దమ్మిళము అనేవారట. అమ్మవారి కురుల నుంచి ఉన్నటువంటి తడియారని కురుల నుంచి వచ్చేటువంటి పరిమళాన్ని దమ్మిళము అంటారట. అలా అమ్మవారి కురుల గురించి అనేక రకాలైన వర్ణనలు ఉన్నాయి మన కావ్యాల్లో. ఇక్కడ ఏంటంటే చంపకాశోక పున్నాగ సౌగంధిక లతస్కచ ఈ నామం చదివితేనండి సాధారణంగా ఇది కురులకు సంబంధించింది కనుక కురులు చక్కగా ఒత్తుగా దట్టంగా పెరుగుతాయి. తర్వాత జుట్టు ఊడటం రాలటం కూడా తగ్గుతుంది. ఈ కాలంలో విపరీతంగా జుట్టు ఊడిపోతుంది. అందరికీ జుట్టు ఊడిపోవడమే. ఈ నామపారాయణ చక్కగా రోజుకు 108 సార్లు శ్రద్ధగా అమ్మవారి దగ్గర కూర్చొని చదివి తర్వాత 41 రోజులు కనీసం మినిమం పెట్టుకుని అప్పటికీ ఇంకా ఏదైనా మనకి ఫలితం రాకపోతే ఎక్కడో మన ప్రయత్న లోపం ఉందో అయితే ఇంకొకసారి చదువుకుంటే తప్పే ఉంది అని కాస్త ఓపికగా మనకి ఫలితం వచ్చే వరకు చెయ్యాలండి. సాధారణంగా 41 రోజులు ఫలితం వచ్చిందని అందరూ చెప్తున్నారు. ఎవరికైనా కన్నా కొంచెం ఆలస్యం అవుతే ఫలితం చేజిక్కే వరకు కూడా నామపారాయణ కంటిన్యూ చేస్తూ ఉండాలి. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మళ్ళీ మనకి అమ్మవారు ఎవరింటికి వెళ్తుందో పుస్తక రూపేణ లాటరీ తీయండి. ఈసారి ఎన్ వాసంతి కరజాడ, పలాస, శ్రీకాకుళం. వాసంతి, అమ్మవారి అనుగ్రహంతో నీకు ఈ పుస్తకం త్వరలో చేరుతుందమ్మా. శ్రీకాకుళంలో ఉంటున్నావు కనుక త్వరలోనే అందుతుంది. మేము అమెరికాకి ఇంకా ఇతర ఖండాంతరాలకి కూడా పంపిస్తున్నాము. సో శ్రీకాకుళంలో దగ్గరలో ఉన్నావు కనుక ఈ పుస్తకాన్ని అందుకొని నువ్వు నీ కామెంట్ని నువ్వు లైక్ చేయటాన్ని, తర్వాత నువ్వు ఈ పుస్తకాన్ని అందుకున్నప్పుడు ఒక వీడియో చేసి అది కూడా మాకు పంపించాల్సిందిగా యాజమాన్యం వారు కోరుతున్నారు. శ్రీమాత్రే నమః.